మై వెరీ గుడ్ ఫ్రెండ్ మోదీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు సార్. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ కంటిన్యూయింగ్ నెగోషియేషన్స్ to address the trade barriers between our two nations. I look forward to speaking with my very good friend Prime Minister Modi in the upcoming weeks. I feel certain that there will be no difficulty in coming to a successful conclusion for both of our great countries అని. సో ఈ పోస్ట్ని ట్యాగ్ చేస్తూ నరేంద్ర మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు సార్. ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ న్యాచురల్ పార్ట్నర్స్. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు స్పీకింగ్ విత్ ద ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పేసి. ఏంటి సార్, భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరబోతోందా? మోడీ ట్రంప్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ భారతదేశానికి నష్టంగా పరిణమించకూడదు, ఏమంటే లాభంగా పరిణమించాలి. మీరు ఈ ట్రెండ్ చూడండి. మోడీ ఇండియాను తిడుతూ చాలాసార్లు మాట్లాడాడు. ఇట్స్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు, కలిసి సావండి రష్యాతో పాటు అన్నాడు, ఉక్రెయిన్ వార్కు మీరే కారణం అన్నాడు. ఇలా అనేక రకాల భారతదేశాన్ని అవమానించాడు. అసీం మునీర్ను హానర్ అన్నాడు కలవడము. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది ఇండియా అన్నాడు. ఒక్కసారి కూడా మోడీ మాట్లాడలే, ఒక్కసారి కూడా ఓ ట్వీట్ చేయలే, డిప్లొమాటిక్ కూడా మాట్లాడలే. కానీ ఈ మధ్య 2 సార్లు మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అనుడుతోనే ఐ ఫుల్లీ రెసిప్రొకేట్ అని ఆగమేఘాల మీద రియాక్ట్ అవుతున్నారు మోడీ. అంటే ట్రంప్ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా. ఇప్పుడు మళ్ళీ మోడీ మై ఫ్రెండ్ అనడంతోనే మళ్ళీ వెంటనే మోడీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. ఇది బలహీనతను సూచించదా? ఇప్పుడు ఒక ట్రంప్ అంటే ఇమ్మెచ్యూర్ అనుకుందాం, ట్రంప్ అంటే అన్ప్రెడిక్టబుల్ అనుకుందాం, ట్రంప్ అటు ఇటు మారుస్తాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ షో ద ఇండియాస్ రిజాల్వ్ కదా. ఇన్నటి దాకా 100 సార్లు తిట్టినప్పుడు నువ్వు రియాక్ట్ కావు, 2 సార్లు మెచ్చుకోవడంతో 2 సార్లు మై గుడ్ ఫ్రెండ్ అనుడుతోనే ఎందుకంతా మనం రియాక్ట్ కావాలి? ఎస్, వీ హోప్ దట్ ద ఫ్రెండ్షిప్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ప్రొడక్టింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్ అని చెప్పండి. అది ఇంకా గొప్పతనం కదా. ఎస్, మీరు చూపిన స్నేహానికి ధన్యవాదాలు, ఈ స్నేహం మా దేశ ప్రయోజనాలు కాపాడుతుందని ఆశిస్తున్నాను అనండి. అది కాదు కదా, ఆయన ఏదో ఫ్రెండ్ అనుడుతోనే ఎస్ యూ ఆర్ మై ఫ్రెండ్ అని మళ్ళీ అనుడు ఎందుకు? మీ ఫ్రెండ్షిప్ మాకు కాదు కదా, మాకు కావాల్సింది ఎస్ ట్రంప్ అండ్ మోడీ ఫ్రెండే కాదు, అమెరికా అండ్ ఇండియా ఆర్ ఆల్సో ఫ్రెండ్స్ కాదని ఎవరన్నారు? సో ఇష్యూ వల్ల ఇప్పుడు ఇండియా అమెరికా ఫ్రెండ్స్ కాదని కాదు కదా చర్చల్లో ఇండియాకు నష్టం కలిగించే విధానాల్ని అమెరికా అనుసరిస్తుందా లేదా అనే చర్చ. ఫ్రెండ్షిప్తో సంబంధమే లేదు ఇక్కడ. ఈవెన్ మనకు ఎంత ఫ్రెండ్ అయినా మనకు వ్యతిరేకమైన వైఖరి తీసుకుంటే తప్పు పడతాం, ఏముంది? సో అది ఇష్యూ టు ఇష్యూ తప్ప వేరేదేం లేదు కదా. అందువల్ల ఈ సిగ్నల్స్ ఇవ్వడమే వీక్ సిగ్నల్స్ అంటాను నేను. ఇది ఒకటే కాదు, మీకు మొదటి నుంచి కూడా చూడండి. ఇటీవల నేను చాలాసార్లు చెప్పాను, కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీని డిసెంబర్ 31 వరకు ఎగ్జెంప్ట్ చేసి పెద్ద ఎత్తున అమెరికా కాటన్ ఎక్స్పోర్టర్స్కు మోడీ ప్రభుత్వం బెనిఫిట్ చేసింది. ఫలితంగా భారత పత్తి రైతులు నష్టపోతున్నారు. ఇలా కాటన్ ప్రైసెస్ పడిపోయి భారతదేశ పత్తి రైతులు అన్యాయం అయిపోతున్నారు. అంటే భారతదేశ పత్తి రైతులకు అన్యాయం చేసి అమెరికా కాటన్ ఎగుమతిదారులకు మోడీ ప్రభుత్వం హెల్ప్ చేసింది. ఇది ట్రంప్కు పాజిటివ్ సిగ్నల్ పంపడం కాదా? రెండవది. మూడవది, మీకు ఇప్పుడే కాదు, అసలు మోడీ ఫిబ్రవరిలో వైట్ హౌస్ వెళ్ళినప్పుడే అప్పుడే మేము మీ దగ్గరికి వెళ్ళి F-35 యుద్ధ విమానాలు కొనడం ఆలోచిస్తాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటాం, ఆయిల్ అండ్ గ్యాస్ కొంటాము అని ట్రంప్కు ఒక రకంగా ఆఫర్లు ఇచ్చొచ్చాడు మోడీ, మేము అవన్నీ కొంటామని. ఇది మూడవది. నాలుగవది, వైట్ హౌస్కు వెళ్ళక ముందే, అంటే ఫిబ్రవరిలో మోడీ వెళ్ళే కొద్ది రోజుల ముందే బడ్జెట్లో ట్రంప్ కోరిన విధంగా ట్యాక్సెస్ను తగ్గించారు. మీకు హార్లీ డేవిడ్సన్ లాంటి వెహికల్స్, టెస్లా లాంటి హై-ఎండ్ అమెరికన్ వెహికల్స్కి ఉపయోగపడే రీతిలో పన్నుల్ని సగానికి సగం తగ్గించారు. ఇప్పుడు అలాగే ఐదవది, టెస్లాకు అంతకుముందు మేక్ ఇన్ ఇండియా నిబంధన పెట్టారు, అంటే భారతదేశంలోనే తయారు చేయాలని. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తివేసి చైనాలో తయారు చేసిన టెస్లా కార్లను ఇండియాలో అమ్ముకోవటానికి అనుమతించి ఆ రకంగా చైనాకు అమెరికాకు బెనిఫిట్ చేసింది మోడీ ప్రభుత్వం.
ఇండియాకు నష్టము, చైనాకు లాభం, అమెరికాకు లాభం. సో ఇలా ఇటీవల కాలంలో పంపిన సిగ్నల్స్ నేను చెప్పేది ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని రకాల సిగ్నల్. ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఇంకో ఆశ్చర్యం వేస్తుంది. నిన్న మనకు బ్రిక్స్ దేశాల వర్చువల్ సమ్మిట్ జరిగింది, అంటే ఆన్లైన్ సమ్మిట్ జరిగింది. ప్రెసిడెంట్ జింపింగ్, ఇది ప్రెసిడెంట్ పుటిన్తో సహా ఇండోనేషియా ప్రెసిడెంట్, ఇలా టాప్ కంట్రీస్ ప్రెసిడెంట్స్ అందరూ, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అందరూ పాల్గొన్నారు. మీకు బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? నిన్న కూడా పీటర్ నవారో బ్రిక్స్ను ఘోరంగా వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. ట్రంప్ బ్రిక్స్ను అమెరికా వ్యతిరేక కూటమి అని ఆరోపించాడు. బ్రిక్స్ దేశాలపైన 100% టారిఫ్ విధిస్తాను బెదిరించాడు. ఈ సమయంలో భారత ప్రధానమంత్రి ఏ సిగ్నల్ పంపాలి? వి స్టాండ్ విత్ ద బ్రిక్స్ అని పంపాలి కదా సిగ్నల్. విచిత్రంగా అందుకు భిన్నంగా ట్రంప్కు అనుకూల సిగ్నల్ పంపాడు మోడీ. ఆ బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్కి హాజరు కాలే. జయశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ హాజరయ్యారు. అంటే ప్రపంచం ఒకవైపు అమెరికా దాడిని ఎదుర్కొంటూ ఆ దాడిని ఎలా ప్రతిఘటించాలి అని బ్రిక్స్ దేశాధినేతల సమ్మిట్ పెట్టుకుంటే మన భారత ప్రధానమంత్రి ఆన్లైన్ సమ్మిట్కి అటెండ్ కాలే. బయటకంటే ఓకే నేను ఒప్పుకుంటాను, టైం లేకపోవచ్చు, ఆన్లైన్ సమ్మిట్కి అటెండ్ కాకపోవడం ఏంటి అంటే వాంట్ టు సెండ్ ఎ పాజిటివ్ సిగ్నల్ టు ట్రంప్. నీవు తిడుతున్న బ్రిక్స్తో నేను కావాలంటే దూరం జరుగుతాను, మీరు విమర్శిస్తున్నారు కనుక బ్రిక్స్ని మేము ప్రియారిటీ ఇవ్వము అనే ఒక పాజిటివ్ సంకేతం ఎందుకు ఇవ్వాలి? ఇది వీక్నెస్ కదా. నిజంగా చెప్పాలంటే ట్రంప్కి అర్థం కావాలి అంటే ఇప్పుడు మొన్న చైనాలో మోడీ వ్యవహరించిన తీరు కరెక్ట్. జింపింగ్, పుటిన్లతో మోడీ కనిపిస్తే ట్రంప్కు ఒక రకంగా గంగవీరలు ఎత్తిపోయాడు, మామూలుగా టెన్షన్ పడలే. సో కానీ ఆ అవకాశాన్ని వదులుకొని బ్రిక్స్తో మనం ఉన్నామంటే లాంగ్ టర్మ్లో కూడా ఉపయోగం. అయినా బ్రిక్స్ అమెరికా వ్యతిరేక కూటమి కాదు. బ్రిక్స్లో సౌదీ అరేబియా లాంటి అమెరికా మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఇండోనేషియా ఉంది. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు ఆల్రెడీ వాళ్ళు. అందువల్ల బ్రిక్స్ ఈజ్ నాట్ అన్ యాంటీ అమెరికన్ ప్లాట్ఫామ్. అసలు బ్రిక్స్ కరెన్సీ అనేది కనుచూపు మేరలో కూడా లేదు, అది సాధ్యం కూడా కాదు. ఇండియాకు చైనాకు కామన్ కరెన్సీ ఎట్లా సాధ్యమవుతుంది? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అయినా కూడా బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి మోడీ వెళ్ళలేదు. ఇంకొక విచిత్రం చెప్తాను. ఈ సెప్టెంబర్లోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఉంది. ట్రంప్ కూడా మాట్లాడబోతున్నాడు. సో ట్రంప్ సుంకాల దాడి ప్రపంచం పైన జరుగుతున్న సమయంలో ఈ మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే బీబీసీ సర్వే ప్రకారం 198 కంట్రీస్ పైన ట్రంప్ సుంకాలు విధించాడు. 198 కంట్రీస్. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ కంట్రీలందులో అత్యధిక కంట్రీలకు రిప్రజెంట్ చేస్తుంది. ట్రంప్ అటెండ్ అవుతున్నాడు, ప్రపంచాధినేతలందరూ అటెండ్ అవుతున్నారు. 2 నెలల క్రితం విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్టులో ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఉన్నాడు, వన్ ఆఫ్ ద స్పీకర్స్గా. ట్రంప్ మాట్లాడిన తర్వాత షెడ్యూల్లో మోడీ స్పీచ్ కూడా టైం ఉంది. ఎంత మంచి అవకాశం మనకు. బ్రహ్మాండంగా ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటారే, వర్తమాన దేశాలకు నాయకత్వం ఇచ్చడానికి అమెరికా సుంకాలతో, ట్రంప్ సుంకాలతో బాధపడుతున్న ప్రపంచ దేశాలందరికీ నాయకత్వం ఇచ్చుకోవడానికి అవకాశం. ట్రంప్ సుంకాలకు పైన వ్యతిరేకం అంటే అమెరికాకు వ్యతిరేకమే కాదు. ఇప్పుడు కెనడా కూడా ట్రంప్ సుంకాలు వ్యతిరేకిస్తోంది, జపాన్ వ్యతిరేకిస్తోంది, సౌత్ కొరియా వ్యతిరేకిస్తోంది. వీళ్ళంతా అమెరికా మిత్ర దేశాలే కదా, ఏం శత్రు దేశాలు కాదు కదా. యూరోపియన్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ ట్రంప్తో ఒప్పందం చేసుకుంటే ఫ్రాన్స్ వ్యతిరేకిస్తోంది. ఫ్రాన్స్ ఏం అమెరికా వ్యతిరేక దేశం కాదు కదా. అందువల్ల ఒక మంచి అవకాశం. వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ లీడర్. ఇలా ప్రపంచంలో ట్రంప్ను ప్రశ్నించే నాయకుడు ఎవరు? ట్రంప్ను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ట్రంప్కు సరైన సిగ్నల్ విత్ స్ట్రెంగ్త్, బలంగా నిలబడి స్ట్రెంగ్త్ సిగ్నల్ పంపే నాయకుడు చూస్తున్నాడు. జింపింగ్ పంపినా జింపింగ్కు చైనా ప్రపంచం అంతా నమ్మదు, పుటిన్కు వెస్ట్ అంతా వ్యతిరేకం, ఎవరు లేరు వరల్డ్లో. ఇంత స్పేస్ ఉన్నప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే అటు వెస్ట్కు, అటు అమెరికా నాయకత్వంలో పశ్చిమ దేశాలకు, ఇటు చైనా, రష్యా, ఈ సౌత్, గ్లోబల్ సౌత్ కూడా ఒక వారధి లాంటిది ఇండియా. అందువల్ల అటు పుటిన్తోనూ ఇటు ట్రంప్తోనూ మంచి సంబంధాలు ఉన్న నాయకుడు మోడీ. మోడీ ఈజ్ నాట్ అన్ అడ్వర్సరీ, ఈజ్ ఎ ఫ్రెండ్. సో ఇండియా ఈజ్ అమెరికాకు మంచి ఫ్రెండ్. సో ఈ టైంలో ఇండియా గ్లోబల్ లీడర్షిప్కు అవకాశం. మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ అడుగుతున్నాం.
ఇలాంటి కీలకమైన సమయంలో మోడీ వెళ్ళాలి కదా. 2 months క్రితం నిన్న లిస్ట్లో మోడీ పేరు ఉంది, ఇప్పుడు ఆ పేరు తీసేశారు. ఇప్పుడు మోడీ పేరు లేదు, లేటెస్ట్ లిస్ట్లో జయశంకర్ పేరు ఉంది. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే ట్రంప్కు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందని మోడీ వెళ్ళకపోవడమే కరెక్టా? అసలు ప్రపంచమంతా అమెరికా ట్రంప్ సుంకాలను చర్చిస్తుంటే దానిపైన మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వెనకాడుతున్నారా? సో ఇంత వీక్ సిగ్నల్స్, సరెండర్ అన్న పదం రాహుల్ గాంధీ వాడుతున్నారు, నరేందర్ సరెండర్ అని. నేను రాజకీయ ప్రత్యర్థిని కాదు కనుక ఆ మాట వాడను. రాజకీయ విశ్లేషకుడిగా ఇట్ ఇస్ సైన్స్ ఆఫ్ వీక్నెస్. మోడీకి నా అపీల్ కూడా ఏంటంటే, ట్రంప్ లైక్స్ స్ట్రాంగ్ లీడర్స్. తనకు బలంగా సంకేతాలు ఇచ్చిన వాళ్ళనే ట్రంప్ ఫ్రెండ్గా చూస్తాడు. వీక్ సిగ్నల్స్ ఇస్తే చూడడు. ఇవాళ పుటిన్కి ఎంత గౌరవం ఇస్తున్నాడు, రెడ్ కార్పెట్ పలికాడు అలాస్కాలో. సో మనకు జింపింగ్ కలవటానికి నేను ఎదురు చూస్తున్నాను అని మాట్లాడుతున్నాడు రోజు. ప్లీజ్ స్టాండ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్. ఈ సమయంలో మనం అమెరికాకు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, అమెరికాకు శత్రువు కావాల్సిన అవసరమే లేదు. అది ఎవరైనా అంటే ఇట్స్ ఎ ఫూలిష్. కానీ వీ షుడ్ స్టాండ్ ఫర్ ద వరల్డ్. ప్రపంచం కోసం నిలబడాలి, భారత్ కోసం నిలబడాలి. ఈ సమయంలో గనక ట్రంప్కి వీక్ సిగ్నల్స్ పంపిస్తే ట్రంప్ లైట్ తీసుకుంటాడు తప్ప ఉపయోగం ఏమీ ఉండదు.